వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పల్లె పండుగ కార్యక్రమంలో మంజూరైన పనులన్నింటినీ ఈ నెల చివరి వారం నాటికి పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం నందు కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్, డ్వామా అధికారులతో మండలాల వారీగా పల్లె పండుగలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరైన, పూర్తయిన పనులు, బిల్లులు మంజూరు, పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మంజూరైన రహదారులు, కల్వర్ట్లు, డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు 100% పూర్తి చేసి బిల్లులు వెంటనే పంపించాలని స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే, నిధులు వెనక్కు వెళ్లకముందే చొరవ తీసుకుని పనిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ అధికారులు నిర్దేశించి వారం వారం పనులు, లక్ష్యాలపై వివరాలు అడిగి పనుల ప్రగతిలో పూర్తిగా వెనుకబడిన కొత్తూరు, వజ్రపు కొత్తూరు, టెక్కలి మండలాల అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపడుతున్న పనుల సమాచారాన్ని రోజువారీ నివేదిక ద్వారా సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ తదితరులు హాజరయ్యారు. రేగడి మండల కేంద్రంలో గ్రామ సంఘాల సహకారంతో కోఆర్డినేటర్ చిరంజీవి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజాం నియోజకవర్గం రేగడి మండల కేంద్రంలో గ్రామ సంఘాలతో బుధవారం ప్రత్యేక సమావేశంలో ఏర్పాటు చేసి సంఘ సభ్యులకు హోమ్ కంపోస్టింగ్ మరియు కిచెన్ గార్డెన్స్ పై అవగాహన కల్పించి ఆసక్తి ఉన్న సభ్యుల వివరాలు ఐహెచ్ఎస్సిపి యాప్లో వివోలు అందరూ నమోదు చేయాలని ఏరియా కోఆర్డినేటర్ ఏ చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాకలవలస పెదసిర్లం గ్రామ సంఘ సమావేశంలో ఆయన హాజరై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సభ్యులు ఇంటి ముందు లేదా వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో ఆకుకూరలు, కూరగాయలు వేసుకుని రసాయనిక ఎరువులు లేకుండా కంపోస్ట్ పిట్ ద్వారా తయారు చేసిన ఎరువు వేసి పండించుకుని రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉందని ఆయన సూచించారు. అలాగే సంఘ సభ్యులు జీవనోపాధి కార్యక్రమం మెరుగుపరుచుకున్నటకు బ్యాంక్ అనుసంధానంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 35% సబ్సిడీతో అందించడం జరుగుతుంది. ఆసక్తి వారంతా దరఖాస్తు కోరారు. ఈ సమావేశం ఏపీఎం బి గోవిందరావు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం గజ్జెవారితోట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక లోహరిబంద గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. పాఠశాలలో 2వ పూట ఇంటర్వెల్ అనంతరం క్లాస్ రూమ్ లో లేకపోయేసరికి అదే స్కూల్లో చదువుతున్న తన అక్క చెల్లెళ్లను సోషల్ టీచర్ అడగగా తనకు తెలియదని చెప్పడంతో స్కూల్ ఉపాధ్యాయులు కలిసి తనను వెతుకుతూ తమ ఇంటికి వెళ్లగా ఇంటి పక్కనే ఉన్న జీడి తోటలో తన చున్నీతో ఉరివేసుకుని చెట్టుకు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన ఉపాధ్యాయులతో పాటు అక్క చెల్లెళ్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మందస పోలీసులు బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను, ఉపాధ్యాయులను ఆరా తీశారు. ఇంత చిన్న వయసులో చిన్నారికి ఏ కష్టం వచ్చిందో అని గ్రామస్తులు షాక్ కు గురయ్యారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. సంఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తులో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. నమోదులో భాగంగా ఈరోజు సదరు బాలిక యొక్క శవమును పూర్తి సమగ్ర దర్యాప్తు నిమిత్తము, శవ పరీక్ష నిమిత్తము, వైద్య బృందముచే వైద్య పరీక్షల నిమిత్తము హరిపురం హాస్పిటల్ కూడా చేర్పించడం జరిగింది. ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేసి సదరు బాలిక చనిపోవుటకు గల కారణములకు గాను దర్యాప్తు స్పీడప్ చేయడం జరిగింది. బాలిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా అల్లారుముద్దుగా పెంచుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండె వెలసేలా రోదిస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన
పథకం రైతుల వ్యక్తిగత ఖాతాల్లో ఫిబ్రవరి 24వ తేదీన బదిలీ చేయడం జరుగుతుందని మిత్తిరెడ్డి మధుసూదన్ రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా 19వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం రైతుల వ్యక్తిగత ఖాతాల్లో ఫిబ్రవరి 24వ తేదీన బదిలీ చేయడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదన్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా 24 ఫిబ్రవరి 2025 తేదీన బీహార్ రాష్ట్రం బాగల్పూర్ వేదికగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులు 2,000 రూపాయలు దేశవ్యాప్తంగా రైతు సోదరుల వ్యక్తిగత ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బదిలీ చేయడం జరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించడం జరిగిందన్నారు. కావున రైతు సోదరులంతా ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా ఆయన తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలపై శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్ఐ సోమేశ్వరరావు వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలు నివారించడమే ధ్యేయంగా ట్రాఫిక్ నిబంధనలు పటిష్టం చేశామని, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నిరంతరం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని, లైసెన్సులు లేకపోయినా మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే తగిన మూల్యం చెల్లించుకోవాలని, మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులకు మైనర్లకు కౌన్సిలింగ్ చేసి బాధ్యతాయుతంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిదానమే ప్రధానమనే సూక్తిని ప్రతి ఒక్కరూ పాటిస్తే భారీ ప్రమాదాలను నివారించవచ్చన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు టూ వీలర్స్ వాళ్ళని మరియు అదేవిధంగా 4 వీలర్స్ నడిపే వాళ్ళని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటాము. అలాగే వెహికల్స్ వెహికల్ వాళ్ళ ఎవరైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా, అలాగే మైనర్ డ్రైవింగ్ ఎవరైనా సరే వాళ్ళని క్యాచ్ చేసి వాటి మైనర్ డ్రైవర్స్ ఎవరైనా ఉన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వెహికల్స్ పెట్టడం జరుగుతుంటుంది. వాళ్ళ ఫైన్ కూడా అయిపోతే ఉంటారు. అలాగే తరచూ ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఉద్దేశించి మాత్రమే ఈ విధంగా డ్రైవ్స్ నిర్వహిస్తుంటాము. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇదే పనిలో ఉంటాము. ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ యాక్సిడెంట్స్ జరగకుండా వాటి నివారణ చర్యలు ప్రికాషన్స్ తీసుకుంటాము జరుగుతుంది. ఇవన్నీ మా ఎస్పీ గారు మంగళవారం శ్రీకాకుళం జిల్లా 7 రోడ్ల కోడలి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించామని, 2 వీలర్స్, ఆటో, 4 వీలర్స్ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్ఐ సోమేశ్వరరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామంలో ఓ కిరాణా షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామానికి చెందిన గుడియా బీమా కిరాణా షాప్లో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు షాపులో సామాన్లతో పాటు వాళ్ల అత్తయ్యకు ఆరోగ్యం బాగాలేదని అప్పుగా తెచ్చిపెట్టిన 3 లక్షల రూపాయలు కూడా అగ్నికి ఆహుతైపోయాయి. దీంతో బాధితుడు బోరున విలపిస్తున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఇచ్చాపురం పోలీసులు. బెహరా మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగుల పిల్లలకు శాసనపూరి శ్రీనివాసరావు గురువారం సరుకులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం నందు స్థానిక కలెక్టర్ బంగ్లా దారిలో గల బెహరా మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగ పిల్లలకు కోరాడవారి వీధికి చెందిన శాసనపూరి శ్రీనివాసరావు సరుకులు పంపిణీ చేశారు. అనంతరం శాసనపూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మానసిక వికలాంగ పిల్లల మధ్య మా కుమారుడు భార్గవసాయి జన్మదినం జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా సుమారు 60 మంది పిల్లలకు అవసరమైన సరుకులను అందించామని, జన్మదినాన ఇటువంటి సేవ చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ పిల్లలను చూస్తుంటే కన్నీరు ఆగలేదని, వీరి ఆలనా పాలనా చూస్తున్న శ్యామలాదేవి సహాయకులకు, బెహరా నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనపూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, చిత్రలేఖన ఉపాధ్యాయులు ఉర్లం రవితేజ, బెహరా మనోవికాస్ కేంద్ర నిర్వాహకులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయని, అందువల్ల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని
శ్రీకాకుళం జిల్లాని మరింత సర్వాంగ సుందరంగా పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. పట్టణంలోని న్యూ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ కాలనీ వాసులంతా ఎమ్మెల్యేకు సత్కరించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన జిల్లాకు పేరు తీసుకువచ్చే అరసవిల్లి రథసప్తమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని, ఈ ఉత్సవాలు రాష్ట్ర పండుగ జరపడం జిల్లా ప్రజలకు ఎంత గొప్ప విషయమని న్యూ కాలనీ వాసులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తుందని న్యూ కాలనీ వాసులు ప్రశంసించారు. ఈ సందర్భంగా గొండుశంకర్ మాట్లాడుతూ పట్టణ ప్రజల అభిమానం పట్టడానికి మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వాటిని నియంత్రించవలసిన అవసరం ఉందని తెలిపారు. న్యూ కాలనీ అంటే పట్టణానికి ఎప్పుడూ కొత్తదనంగా ఉండాలని, ఆ విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరంతరం ప్రజల సమస్యలు పరిష్కరించడం, పట్టణ అభివృద్ధి ప్రత్యేక దృష్టి పెట్టడం తమ ముందు ఉన్న ప్రధాన సమస్యలను, వాటిని అధిగమిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జలమూరు మండలం శ్రీముఖలింగంలో జరిగే మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పర్యవేక్షించారు. దక్షిణ కాశీగా పేరుకాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామివారి జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. అనంతరం ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లలో భక్తులకు ప్రసాద వితరణ, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ అలంకరణ తదితర అంశాలపై స్థానిక నాయకులు, కార్యకర్తలతో చర్చించి ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం వలన పూర్తి స్థాయిలో నిధుల సమీకరణ మరియు అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేకపోయామని అన్నారు. ఈ యాత్రని ఘనంగా చేయాలి అనే ఆలోచనతో నేను విజయవాడ కలిపి అమరావతి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిపి ఇది రాష్ట్ర పండుగ కింద గుర్తించమని ఒక రిప్రజెంటేషన్ కల్పించాను. అరసవిల్లో నభోతో నభవిష్యత్ కార్యక్రమం జరిగింది. ఎన్నికల కోడ్ లేకపోతే దాన్ని సమానంగా ఇది కలిపి చేసే ఆలోచన నాకు ఉండేది. ఈ కోడ్ వలన అది సక్సెస్ చేయలేకపోయాం. ఉన్న దాంట్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కోఆర్డినేషన్ తోటి ఈ శివరాత్రి మహోత్సవాన్ని, యాత్రని దిగ్విజయం చేయడంలో కోఆర్డినేషన్ తోటి వెళ్ళాలి. ఈ విషయంపై జిల్లా అధికారులతో మాట్లాడి సంబంధిత అధికారులకు మహాశివరాత్రి వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన, స్థానిక సర్పంచ్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.